ఆలేరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలో ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు అభివృద్ధి పనులు చేయలేదు. ఆలేరు ఎట్లున్నదో వెంకట గ్రామ పంచాయతీ ఏ రకంగా ఉందో అదే ఉన్నది. ఆ మున్సిపల్ చైర్మన్ ఎలాంటి పనులు అభివృద్ధి టేకప్ చేయలేదు. మరి ఇప్పుడు ఈరోజు మేము 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చిన కాడికెల్లా దాదాపు అన్ని విషయాల రోడ్లు కానీ, మరి స్కూల్స్ కానీ, గండమల్ల ప్రాజెక్టు కానీ, మరి ముఖ్యమైన ఎన్నో విషయాల్లో మరి సన్నబియ్యం కానీ, ఉచిత విద్యుత్ కానీ, మరి ఉచిత బస్సు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కోటీశ్వర్లను చేయడం కానీ, ఉచితమైన రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, రైతులకు 990 కోట్ల రూపాయలు మొత్తం రుణాలు మాఫీ కానీ, అన్ని విషయాల్లో మరి సపోర్టింగ్ ప్రైస్ 500 రూపాయల మద్దతు ధర కానీ, మరి మంచి రేటు ఇవ్వడంలో కానీ, మార్కెట్లో పర్చేజ్ చేసి ఎప్పటికప్పుడు పర్చేజ్ చేసి రైతులకు డబ్బులు పేమెంట్ చేయడంలో కానీ, రైతులకైనా మహిళలకైనా ఉద్యోగస్తుల కాడికి వస్తే ఉద్యోగస్తులందరికీ దాదాపు నెలనాడు ఫస్ట్ గత ప్రభుత్వంలో 15-20 రోజులకు జీతం వచ్చేది. ఈనాడు ఫస్ట్కే జీతం వచ్చేటట్టు, 2వ తారీఖు జీతం వచ్చేటట్టు, ఫస్ట్ నాడే వచ్చేటట్టు అందరి ఉద్యోగస్తులను మరి ఉద్యోగస్తులు 75,000 మంది టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి, అలాగే ఎంతోమంది టీచర్లకు ప్రమోషన్స్ లేకుండే వాళ్ళకు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, మిగతా శాఖలలో ప్రమోషన్లు ఇచ్చినాం. ఇంకా 30,000 ఉద్యోగాలకు రెడీగా ఆర్డర్స్ ఇస్తానికి 75,000 ఎల్బీ స్టేడియంలో పెట్టి తలకు ఒక్కొక్క పర్సన్కు ఇండివిజువల్ ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవం. మరి ఉద్యోగాలు అన్నమాట ఇచ్చినాము, నిలబెట్టుకున్నాము. నిరుద్యోగులకు కూడా మంచి విదేశాల నుంచి కంపెనీలను తీసుకొచ్చి మరి ఇక్కడ బాగు చేయడానికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మరి స్త్రీలోకానికి మహిళలకు మరి పెద్దపీట వేసి కోటీశ్వర్లు కావాలని బస్సులు ఇప్పించడం కానీ, మరి మంచి చెడ్డ వాళ్ళకు బస్సులకు యజమానం చేయడం కానీ, పెట్రోల్ బంకులకు యజమానం చేయడం కానీ, మరి ఎన్నిటికో ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి మున్సిపాలిటీలో మరి గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. మరి అప్పుడు 10 ఏళ్ళు చేస్తే ఏమీ లేదు. 2 ఏళ్ళనే మేము దాదాపు ఈ సంక్షేమ ఫలాలు మరి అందిస్తున్నాం. సంక్షేమ ఫలాలు అంటే మీకు అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు అన్నాం. దాదాపు ముఖ్యమైన గ్యారెంటీలు 5 చేసి పడేసాం. అనుకోని హామీలు కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఒకదాని ఇంకోటి. ఇంకా మాకు 3 ఏళ్ళ వ్యవధి ఉంది. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేదు, 2 ఏళ్ళలో చేసి చూపెట్టాము. మరి రేపు మిగతా 3 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి బీర్లైలే గారి నాయకత్వాన్ని తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కోరుకుంటూ, మరి ఆలేరులో 12 వార్డులకు 12 వార్డులు కాంగ్రెస్ విజయావకాశాలు ఉన్నాయి. మా అభ్యర్థులు కూడా చాలా డెడికేటెడ్గా పనిచేసిండ్రు. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల ప్రజా పరిపాలనకు మరి బాటలు వేస్తుంది కాబట్టి, మంచి జనంలో మెచ్చింది కాబట్టి జనం సంతోషంగా మరి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేస్తారని ఆశాభావంతో తప్పకుండా ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. దీంతోపాటు యాదగిరిగుట్టలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్రెడీ చైర్మన్ అభ్యర్థి యునానిమస్ అయిండు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే మిగతా వార్డులలో కూడా కంప్లీట్గా 11 వార్డులలో కూడా 11 తప్పకుండా మరి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట ఆలేరు 2 మున్సిపాలిటీ బస్సు ప్రయాణం కానీ మరి ఇవన్నిటికీ ఇలా రైతు భరోసా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత రైతు భరోసా కూడా ఇస్తాం. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వంలో కుప్పలు తెప్పలు చేసి అసలు ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసింది. అటువంటి ఆర్థిక వ్యవస్థను మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు గాడిలో పెట్టి ఏ కార్యక్రమం కూడా సకాలంలో ఇవ్వాల్సిన వాళ్ళకు ఉద్యోగస్తులకు అందరికీ ఇచ్చి మరి సంక్షేమ ఫలాలు కూడా ఇవ్వాల్సిన టైంకి ఇచ్చుకుంటూ ఇక ముందు కూడా ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. జై కాంగ్రెస్. తప్పకుండా 2 కైవసం చేసుకుంటామని మేము కోరుకుంటున్నాం, ప్రజలు భావిస్తున్నాం.